ఈ ప్యాట్రియాట్రికల్ అట్లాగే ఈ ఎయిర్ స్పేస్ స్టోరీతో వచ్చినటువంటి ఫైటర్ లాంటి సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్, వరుణ్ తేజ్ హీరోగా వచ్చినటువంటి ఈ సినిమా ఓవరాల్గా అయితే అంత ఇంప్రెసివ్గా నాకు అనిపించలేదు. ఇంకా ఫైటర్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది చూసుకుంటే. సో ఆ లెవెల్లో ఏమన్నా తీయగలుగుతారేమో అని ట్రై చేస్తే అనిపించింది. బట్ టెక్నికాలిటీస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ నాకు బాగా నచ్చాయి. కానీ మిగతా అంత సినిమా ఎమోషన్ కనెక్ట్ లేదు. ప్యాట్రియాటికల్ సీన్స్ చాలా బాగున్నాయి. అట్లాగే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంది సినిమా. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ మాత్రం ఖచ్చితంగా స్టాండర్డ్ అవుతాయి. కానీ ఓవరాల్గా మాత్రం మూవీ రికమెండ్ చేసేలాగా లేదు. డ్రామాని సరిగ్గా పండించలేకపోయారు అనిపించింది. ఎక్కువసేపు ల్యాగ్ అనిపించింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు విపరీతమైనటువంటి ల్యాగ్ ఉంది. చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది ఫిల్మ్. అట్లాగని ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పుంజుకుంటుందేమో అనుకుంటే అక్కడ కూడా చాలా స్లోగానే ఉంది. ఆ, అట్లాగే ఫైటర్ అట్లీస్ట్ ఫైటర్ లెవెల్లో ఉన్న ఉంటుందేమో. ఆ, కానీ అట్లీస్ట్ ఒక 80% 70% ఆఫ్ ద ఫైటర్ తీయగలిగిన తెలుగు ఆడియన్స్ పర్వాలేదు అనుకునే వాళ్ళు. కానీ ఇది చాలా లేమ్గా తీసినట్టు అనిపించింది. ఎందుకంటే మనకి ఈ ఎయిర్ స్పేస్ సీన్లు నడుస్తూ ఉంటాయి, అవన్నీ బాగుంటాయి. కానీ వాటికి ఎమోషనల్ కనెక్ట్ కానీ లాజికల్ కనెక్ట్ కానీ కనిపించదు. అందువల్ల దానికి పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయాను నేను. సో జనాలు కూడా పెద్దగా నచ్చుతుందేమో అని నాకైతే అనిపించట్లేదు. ఓన్లీ క్లైమాక్స్ కోసం మేబీ ఓటీటీలో వచ్చినప్పుడు ఒకసారి చూడొచ్చేమో తప్ప థియేటర్కి వెళ్ళి అంత ఇంట్రెస్టింగ్గా చూసే సినిమా అయితే కాదు. సో నేను నిన్న ప్రీమియర్ చూశాను. దాని గురించి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇట్స్ నాట్ ఎ రికమెండెడ్ ఫిలిం.